హాయ్ వీవర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్విక వరల్డ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ పునర్విక వాళ్ళు చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవాళ వీడియో వచ్చి మనకు లెగ్ పీస్ ఫ్రై అనమాట. మా పిల్లలకి ఇద్దరికి కూడా ఎక్కువ లెగ్ పీసెస్ అంటే ఇష్టము. సో మా వారు ఎక్కువ లెగ్ పీసెస్ తెస్తూ ఉంటారు అన్నమాట. చికెన్ ఎక్కువ తెస్తూ ఉంటారు. సో దీనికి నేను ఏంటంటే ఒక 2 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. సో ఇక్కడ మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అండ్ ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కూడా మొత్తం కలిపేసేయాలండి. కలిపి మనకి ఏంటంటే ఆ లెగ్ పీసెస్ ఉన్నాయి కదండి, లెగ్ పీసెస్కి బాగా పట్టించాలండి. సో మనము షాప్లో తీసుకున్నప్పుడే వాటికి ఘాట్లు పెట్టిమని చెప్పాలండి నీట్గా. సో వాళ్ళు నీట్గా పెట్టిస్తారు మనకి. సో మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కండి, సేమ్ అదే విధంగా మొత్తం పీస్ అంతా మొత్తం పట్టించాలండి. సో 1 అవర్ దీన్ని మ్యాగ్నేట్ చేసేయాలండి. మొత్తం పట్టించాక 1 అవర్ తర్వాత మనం చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. పెరుగు కూడా వేసుకోవచ్చు, బట్ ప్రజెంట్ పెరుగు అవైలబుల్ లేదని వేయలేదండి. పెరుగు వేసున్న టేస్ట్ స్మూత్గా వస్తాయండి. సో మనకేంటంటే మనకు ఒక కడాయి పెట్టుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకొని. ఈ కడాయిలో తగినంత ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసాక మనం ఆల్రెడీ ముందే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ మొత్తం కూడా ఆయిల్లో వేసేయాలండి. అంతే అన్నమాట. సో పెద్దగా మనకేంటంటే ఈ మొత్తము ప్రాసెస్ కూడా సిమ్లోనే జరగాలండి. మనకు లెగ్ పీసెస్ సైజుని బట్టి టైం పడుతుంది అనమాట. నియర్లీ ఒక 1/2 అవర్ టు 20 మినిట్స్ టు 1/2 అవర్ టైం అయితే పడుతుందండి. హడావిడిగా మనము తీసేసామంటే అవి లోపల పీస్ గట్టిగా ఉంటుందండి. అవి లోపల బాయిల్ అవ్వవు అనమాట. చిన్నపిల్లలు తినలేరు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందువల్లే మనకేంటంటే నియర్లీ 20 మినిట్స్ టు 1/2 అవర్ ఖచ్చితంగా టైం తీసుకుంటుందండి. మ్యాగ్నేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ పునర్విక వాడిని ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ చాలా ఫుడ్ వీడియోస్ పెట్టున్నానండి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయవచ్చు. లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా పెట్టానండి. సో ఇవాళ మాకేంటంటే 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాయండి. ఈ సందర్భంగా నేను పేరున అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నానండి. మా కిడ్స్ ఛానల్ని ఇంతగా ఆదరాభిమానిస్తున్న అందరికీ కూడా పేరున ధన్యవాదాలండి. మీ ఆశీస్సులు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకా మంచి మంచి వెరైటీ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ కూడా మీకు నేను పోస్ట్